जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। तद्विश्वनाभिं त्वतिवर्त्य विष्णोः अणीयसा विरजेनात्मनैकः नमस्कृतं ब्रह्मविदामुपैति कल्पायुषो यद्विबुधारमन्ते। सेकंड कैंटो सेकंड चैप्टर 25th प्रेयर। శ్రీహరికి సంబంధించిన ఆ శిశుమార చక్రము విరాట్ పురుషుని నాభి వంటిది. దోషములు లేని మిక్కిలి సూక్ష్మము దేహముతో కూడియున్న ఆ యోగి ఒక్కడే దానిని అతిక్రమించి సర్వులచే నమస్కరించబడే మహర్లోకమును పొందును. అది సగుణ బ్రహ్మోపాసకులు పొందే లోకము. అచట ప్రళయం వరకు ఆయుర్దాయం గల దేవతలు రమించుచుందురు. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవతం తత్వదీపిక ప్రథమ స్కందం 9వ పాడ్కాస్ట్లో సుస్వాగతం. మనం ఇంతకుముందు 22 అవతారాల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. ముందు భాగం. ఈ అవతారములు ప్రతి యుగమున అసురులచే కలత చెందిన లోకమును సుఖింపచేయునవై ఉండును. భగవాను యొక్క ఈ అవతార రహస్యమును ప్రాతకాలమున సాయంకాలమున ప్రసన్నమైన మనసుతో కీర్తించువారు సంసారం నుండి విముక్తులగుదురు. అవతారములు కర్మకృతములు కావు. లోకానుగ్రహముచే భగవానుడు తానే సంకల్పించి స్వీకరించినవి. అందుచే దీనిని ఎరుంగట భగవత్తత్వమును ఎరుంగుట అగును. ఈ కనపడుచున్న జగత్తు అంతయు భగవానుని యొక్క రూపమే. ఈ జగత్తులోనున్న దేవ మనుష్యాది శరీరములన్నీయు భగవంతుని రూపంలే ఒకటచే జీవులు నేను దేవుడను నేను మనుష్యుడను అని అనుకునుట భ్రమయే. ఆకాశ యథార్థ స్వరూపమును ఎరుగని వారు మేఘములు ఆకాశమునందు ఉన్నవని అనుకొంచుందురు. అట్లే భూమి నుండి ఎగసిన భూవికారమైన ధూళి గాలికి చెందినది అనుకొందురు. అట్లే ఆత్మ స్వరూప యథార్థ జ్ఞానము లేనివారు జ్ఞానము గల జీవుని యందు జ్ఞానము లేని జీవునిచే ఎరగబడి శరీరమును ఆత్మ అనుకొని నేను నాది అని కల్పించుకొని భావించుందురు. జీవుడు శరీరమును తాను అనియు శరీరమునకు చెందినవి తనవి అనియు కల్పించుకొని భావించుచుండును. జీవుడు శరీరములో ఉండి శరీరమును ధరించుండును. కానీ శరీరంలో ఉన్న జీవునిలో పరమాత్మ వ్యాపించి ఉండి శరీరముతో కూడిన జీవుని ధరించుచుండును. అందుచేత ముఖ్యముగా ధరించువాడు పరమాత్మయే కనుక శరీరంలోనున్న జీవుడు కూడా పరమాత్మ యొక్క రూపమే కాని వానితో సంబంధము లేనిది కాదు. అట్లు బ్రహ్మము ఆత్మగా శరీరములో జీవుడు ఉండునని ఎరుంగనివాడు ఈ దేహమునే ఆత్మని భావించును. ఆత్మకు లోపల పరమాత్మ ఉండునని ఎరుంగనివాడు తాను తనంత తాను ఉండగల స్వతంత్రుడను అనుకొనును. కాని ఇవి రెండును భ్రాంతిచే కల్పితములే. ఈ జ్ఞానరహితమగు కనబడు ప్రపంచము కంటే ప్రత్యేకమైన తత్వము జీవతత్వము. అది బాహ్యమైన ఇంద్రియములచే గ్రహించుటకు వీలైనది కాదు. అది కంటితో చూచుటకు కానీ చెవితో వినుటకు గాని శక్యము గానిది. అనేక రకములుగా విభజింపబడిన సత్వ రజస్తమో గుణములు కల ప్రకృతి పదార్థములచే స్థూలముగా ఉండదు కనుక ఇంద్రియములకు గోచరము కాదు. అచేతనముకు ప్రకృతి కూడా కారణదశలో సూక్ష్మమై ఇంద్రియములకు గోచరము కాకుండా ఉండును. కానీ జీవుడు కార్యావస్థలో కూడా సత్వాది గుణములు కల ప్రకృతి వికారములకు శరీరముతో కూడినను స్థూలముగా ఉండడు. అందుచే జీవతత్వము అవ్యక్తము అనగా ఇంద్రియములచే గ్రహింపబడనిది. ఆ జీవుడే ప్రకృతి సంబంధం వలన మరల జన్మ కలవాడగుచున్నాడు. ఈ సూక్ష్మ అవస్థలో ప్రకృతి కారణరూపముగా ఉండును, స్థూలావస్థలో కార్యరూపముగా ఉండును. ఈ రెండు దశలు ఆత్మకు లేవు. కానీ అజ్ఞానముచే
శరీరమందు కలిగడి ఉత్పత్తి వినాశము అనబడి సత్ అసత్ రూపములు జీవుని యందు ఆరోపింపబడి పుట్టినాడు, చనిపోయినాడు, ఉన్నాడు, లేడు అందుము. జీవుడు పరమాత్మను గూర్చిన జ్ఞానము వాస్తవముగా తెలిసినవాడు, జీవుని స్వరూపమును వాస్తవముగా ఎరింగినవాడు మరల జన్మలేని వాడగును. శరీరమే తాను అనుకొని శరీరము చేయుచున్నవన్నీ తానే చేయుచున్నానని, శరీరముకు చెందినవన్నీ తనకే చెందినవనుకొని శరీరముతో కర్మలు చేసి జీవుడు మరల మరల జన్మించున్నాడు. తన స్వరూపము తనకు తెలిసినవాడు శరీరముతో తనకు గల భేదమును గుర్తించును. పరమాత్మ తనకు ఆత్మగా ఉన్నాడు కనుక తాను స్వతంత్రులను కానని ఎరుంగును. అప్పుడు జన్మ లేకుండా పోవును. ఈ విధంగా తన స్వరూపమును తాను ఎరింగి శరీరము గల ఉత్పత్తి వినాశములు తనకు లేవనియు, తాను అనుస్వరూపుడనియు పరమాత్మకు పరతంత్రుడనియు ఎరుంగుటయే ముక్తినందుటకు మార్గము. తాను గుణములచే సంకోచము లేక అకుంచితమగు జ్ఞానము గలవాడైనను బ్రహ్మదర్శనం చేయగలవాడగును. మహత్తు మొదలగు ప్రకృతి వికారములచే విస్తరించి ఉన్న ఈ ప్రకృతి సంబంధము చే కలిగడి దేహాత్మాభిమానము మొదలగు అజ్ఞానము ఎప్పుడు పోవునో అప్పుడు జీవుడు తాను పరమాత్మకు శరీరముగా పరమాత్మతో ఎల్లప్పుడూ చేరియే ఉండునడి జ్ఞాన వికాసం కలవాడగును. ప్రకృతి సంబంధం ఇంతవరకు అతని జ్ఞానమును సంకోచింపచేయును. ఇప్పుడు అతని సహజ గుణములు వికసించును. ఏ విధముగు దోషములు అంటనివాడై శరీరమునకు కలిగడి ముసలితనము, చావు, శోకము, దప్పిక, ఆకలి లేనివాడై తాను అనుకొన్నవన్నీయు నెరవేరగల సత్య సంకల్పుడును, కోరబడునవన్నీయు సిద్ధముగా ఉండు సత్యకాముడును అగును. అపహత పాప్మా విజరః విమృత్యు విశోకః విజిఘత్సః అపిపాసః సత్యకామః సత్యసంకల్పః అని ఉపనిషత్తు చెప్పిన 8 గుణములు ఆవిర్భవించిన వాడగును. ఈ విధంగా తన మహిమను తాను పొంది పరమపదమున అందు ఉండు వారిచే ఆరాధింపబడువాడై పరబ్రహ్మమును అనుభవించుచుండును. భగవానుడు జీవుని వలె కర్మాధీనమగు జన్మలు లేనివాడు. జీవుని శరీరమందు హృదయకమల మధ్య భాగమందు వసించి ఉండి సర్వ శరీరధారులను నియమించుండును. అట్లు సర్వాంతరాత్మయగు భగవాను యొక్క జన్మములు, కర్మలు, జ్ఞానాదికులు వేదరహస్యములుగా వర్ణించుందురు. వీనిని మహాజ్ఞానులే ఎరుంగజాలుగుదురు కానీ ఇతరులు ఎరుంగలేరు. శృతులు భగవానుడు జన్మించుననియు, జన్మములు లేనివాడనియు, గుణములు కలవాడనియు, లేనివాడనియు, కర్మలు చేయువాడనియు, చేయనివాడనియు, జీవుడు బ్రహ్మ వేరనియు, ఒకడనియు భిన్న భిన్నములుగా చెప్పుచున్నవి. వేద రహస్యమును ఎరింగిన వారు మాత్రమే దాని యథార్థమైన తాత్పర్యమును వివరించి చెప్పగలరు. భగవానుడు యథార్థమగు లీలలు కలవాడు. ఈ కనపడుచున్న చేతనాత్మకమగు జగత్తును బ్రహ్మమే సృజించి ఉన్నాడు, సంహరించుచున్నాడు. ఈ జగత్తునందు సంగము లేనివాడై ఉండును. ఈ వ్యాపారములన్నీ భగవానునకు లీలగా సాగుచుండును. ఒక ఫలమును పొందుటకు గాని, ఒక కర్మను అనుభవించుటకు గాని, ఒకనిచే నియమింపబడి గాని చేయబడినవి కావు. తనంత తాను తన ఇచ్చ వచ్చినట్టు హేళగా చేయును. అతడు చేయు వ్యాపారమును ఎవ్వరునూ అడ్డగింపజాలరు. ఈ శరీరముతో కూడిన జీవులందరి యందును అతడు అంతరాత్మగా ఉన్నప్పటికీ వారిచే ఎరుంగబడడు. తర్వాత ఇంకా భగవద్ అవతార రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ విషయం కొంచెం కఠినమైనది. 2 సార్లు మీరు విని అర్థం చేసుకుంటారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.